ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడాను స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే మనకు చాలామంది అప్లై చేసేటప్పుడు మేజర్ డౌట్స్ ఉన్నాయండి. దయచేసి ముందుగా చెప్తున్నాను, ఎవరికైనా ఏదైనా మీకు అప్లై చేసేటప్పుడు డౌట్గా ఉంటే దయచేసి అప్లికేషన్ని మీరు ఫిల్ చేయకండి. ఆ రోజు మీ డౌట్ క్లారిఫై అయిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఓకే, మీ అందరి నుంచి కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తారు కాబట్టి మీ నుంచి కోరుకునేది ఒకటే, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే. ఓకే, అయితే మేజర్గా ఫస్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్న నాకు కామెంట్స్ విషయానికి వస్తే స్టడీ సర్టిఫికేట్స్ ఏవి అప్లోడ్ చేయాలని మనకి ఇస్తున్నారండి. స్టడీ సర్టిఫికేట్స్ అంటే 4th నుంచి మనకి 10th క్లాస్ వరకు కూడాను స్టడీ సర్టిఫికేట్స్ స్కూల్లో కానీ రెగ్యులర్ కానీ ప్రైవేట్గా కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. అయితే జిరాక్స్లో అప్లోడ్ చేయాలా, ఒరిజినల్ అప్లోడ్ చేయాలని చాలామంది అడుగుతున్నారండి. కంపల్సరిగా ఒరిజినల్లే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఎలా ఉందంటే ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తుందనే విషయం టాపిక్ నడుస్తుంది. అయితే ఏఐ కంపల్సరిగా ఒరిజినల్ దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, జిరాక్స్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడాను ఇది గమనించండి. దయచేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఇవ్వండి. అయితే చాలామందికి కూడాను ప్రజెంట్ ఇప్పుడు స్కూల్స్కి వెళ్తే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి మీకు ఎవరెవరికైతే స్టడీ సర్టిఫికేట్స్ అవైలబుల్గా లేవు, లేకపోతే వాళ్ళ స్కూల్ ప్రజెంట్ అప్పుడు ఉండి ఇప్పుడు ప్రజెంట్ లేకపోతే ఆ స్కూల్ని వేరే స్కూల్లో కంపల్సరీగా విలీనం చేస్తారండి. మీకు దగ్గరలో ఉన్న ఎంఈఓ ఆఫీస్ కానీ లేకపోతే మనకి ఎండిఓ ఆఫీస్ ఉంటాయి కదా, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ ఆఫీసులకు వెళ్ళి మీ స్కూల్ ఎందులో విలీనం చేశారో తెలుసుకుంటే ఆ విలీనం చేసే స్కూల్ కూడా మనకి స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేనా ఓకే. అప్పటికి మీకు ఇది కూడా అవైలబుల్గా లేకపోతే మీరు కంపల్సరీగా రెసిడెంట్ సర్టిఫికేట్స్కి అప్లై చేసేసుకోండి. రెసిడెంట్ సర్టిఫికేట్స్కి మీరు ఏ మండలానికి వస్తారో ఆ మండల ఆఫీసర్ ఎంఆర్ఓ తహసీల్దార్ సార్కి మీరు ఈ యొక్క ప్రాబ్లం గురించి చేస్తే మీకు రెసిడెంట్ సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్సే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏగా అంటున్నారు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ మేజర్గా కనిపిస్తున్న రెండో ప్రాబ్లం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్ది యాక్సెప్ట్ చేస్తారా అనేసి మనకి చాలామంది అడగడం జరుగుతుంది. దయచేసి నేను ముందులో చెప్తున్నానండి, మ్యాక్సిమం 3 to 5 ఇయర్స్ ఉంటుంది కదా, ఈ 3 to 5 ఇయర్స్ ఉన్న ఇప్పుడు 2025 కదా, మ్యాక్సిమం 2020 తర్వాతది మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అది కూడాను మీరు బాగా గమనించండి, మీ సేవలో మీకు అలాట్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్టబుల్ అండి. మనకి గ్రామ సచివాలయాల్లో 2014 to 2019 ఈ టైంలో మనకి కొన్ని లోగోస్ ఫొటోస్తో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి సచివాలయంలో ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ అనేవి ఇన్వాలిడ్ అవుతున్నాయి, అది మీరు గమనించండి. కాబట్టి టైం ఉంది కాబట్టి న్యూగా ఎవరైనా కావాలనుకుంటే మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లై చేసేసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఏవి పడితే అవి జిరాక్స్ కాపీలు లేకపోతే ఏదో ఒకటి పెట్టేద్దాంలే అంటే ప్రజెంట్ అయితే నో ప్రాబ్లం అండి. అప్లై చేసేటప్పుడు అయితే మనకి యాక్సెప్ట్ చేసేస్తుంది, కానీ వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడాను న్యూగా అప్లై చేసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే బెటర్. ఓకే, నెక్స్ట్ అమ్మాయిల విషయానికి మ్యారేజ్ అయిన తర్వాత ఏ అడ్రస్ ఇవ్వాలి అనేసి ఇచ్చారు. మనకు ఆల్రెడీ గవర్నమెంటే దీని గురించి ఆల్రెడీగా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా మ్యారేజ్ ఉమెన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడాను మీకు ఇనీషియల్ నేమ్ ఆల్రెడీ మ్యారేజ్ అవ్వకముందులో మన ఇంటి పేరుతో ఉంటుంది కదా సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, మన యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను మీరు అదే విధంగా అప్లోడ్ చేయండి. మీరు ఆధార్ కార్డులో మ్యారేజ్ అయ్యాక భర్త పేరు యాడ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం, ఇంటి పేరు కూడా చేంజ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడాను భర్త పేరు యాడ్ అవుతుంది, ఇంటి పేరు మారుతుంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ మనకి సర్టిఫికేట్స్ మ్యారేజ్ అవ్వకముందు ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ అలాగే అప్లోడ్ చేసేయండి. ముందరే చెప్తున్నాను, నో ప్రాబ్లం అండి. ఇక్కడ నో ప్రాబ్లం ఏది ఆధారు, అలాగే
క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఓకే, ఇవేవి కూడా మనకి ప్రాబ్లం కాదు. దీని గురించి మనకు ఆల్రెడీ గవర్నమెంటే ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి దీని గురించి డోంట్ వరీ అండి. లేడీస్కి సంబంధించిన మ్యాటర్ వెరీ వెరీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ మేజర్గా వస్తున్న ప్రాబ్లం ఇది కూడా చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ అప్లోడ్ చేయాలా, ఓడి అప్లోడ్ చేయాలా అనేసి మనకి చాలామంది చెప్తున్నారు. మనకి అవైలబుల్గా మనకి ఓడిస్ ఉంటే ఓడిస్ని అప్లై చేయండి. ఓడిస్ ఒకవేళ లేకపోతే ఏదైనా కాలేజీలో ఉండిపోయి మన దగ్గర ప్రొవిజనల్ ఉంటాయి కదా, ఆ ప్రొవిజనల్ అని మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇదేమీ పెద్ద ప్రాబ్లం కాదండి. కానీ దయచేసి ముందులో చెప్తున్నాను, జిరాక్స్ కాపీలు మాత్రం స్కాన్ చేసేసి అప్లోడ్ చేయకండి. ఒరిజినల్ మాత్రమే అప్లోడ్ చేయండి. అందరికీ కూడాను విష్ ఆల్ ద బెస్ట్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.